ఏంటి కాటేరమ్మ కొడుకులు, ఇంత పని జరిగింది. అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేసారే. నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేద్దాం అనుకుంటానో కమిన్సు? వై నాట్ 200 అంటావా, లేకపోతే వై నాట్ 150 అంటావా? పోనీ రహానే మామకి చెప్పి 200 కొట్టని అని చెప్పాలా? దానికి మీ బ్యాట్స్మెన్కి డాట్ బాల్ ఆడే అనుభవం కావాలనే. పోనీ ఈ బాధ అంతా లేకుండా చేసే పని ఒకటి ఉన్నది చేస్తారా? చేజింగ్ తీసుకోల్లి. దెబ్బ అదుర్సు కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు స్టార్కు. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకొని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తాను. చేసి చేసి అనుభవించింది చాలదా? ఇంకేంటిది నువ్వు చేసేది? ఏయ్, మేం కాటేరమ్మ కొడుకులం పటేలు. కూల్. ఏందివే ఫాఫు, నీ లోపల జ్యూస్ మొత్తం అయిపోయిందని మేము రిలీజ్ చేస్తే నువ్వేమో డీసీకి పోయి గారేంజలాడతాను. 22 ఇయర్స్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు బ్యాట్కి బాల్ లాకేయడానికి ఇబ్బంది పడతా అంటే నువ్వు మాత్రం 27 బాళ్ళల్లో 50 చంపినవు. మీరు తొందరపడి నన్ను రిలీజ్ చేసిళ్ళు. కనీసం బేస్ ప్రైజ్కి తీసుకొని బెంచ్ మీద కూడా కూర్చోబెట్టలేదు. ఇప్పుడేం చూసిళ్ళు? ఇంకా ముందున్నది ఫాఫ్ ఆడించే ఆట. ఒక్క 2 మ్యాచ్లు పోయినంత మాత్రాన మాకు పోయిందేం లేదు. మేం చేసిన తప్పుల నుండి నేర్చుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళా ఎస్ఆర్హెచ్ అంటే భయం సృష్టించుతాం. ఇది ఫిక్సు. కమిన్సు, మన టీంలో వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఊపడానికే ట్రై చేస్తాడు. గట్లయితే ఎట్లా గెలుతాం చెప్పు? కొంతమంది సిక్స్లు కొట్టాలి, కొంతమంది సింగిల్ తీయాలి. అందరు సిక్స్లే కొడతామంటే ఎట్లా? ఎస్, మన హెడ్ మామ చెప్పింది కూడా కరెక్టే. ఇక నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్కి ముందు నేను ఎవరు సిక్స్లు కొట్టాలి, ఎవరు సింగిల్ తీయాలన్నది చెప్తా. ఫస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల గెలిచినాం. సెకండ్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకోకుండానే గెలిచినాం. ఇప్పటికైనా మమ్మల్ని కన్సిడర్ చేయండి. వీఆర్ ద డేంజరస్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్. ఓకే తమ్ముళ్ళు, మనం ఐపీఎల్ స్టార్టింగ్లో అనుకున్నట్టే ఇప్పుడు టాప్ 5లో 4 టీంలు కప్పు గెలవని టీంలే ఉన్నాయి. మనం గిట్లనే ఈ నియంతృత్వ పాలనను ఎదుర్కొంటూ పోయి ప్లే ఆఫ్స్కి కూడా మనమే క్వాలిఫై అయితే మంచిగా ఇంతవరకు ట్రోఫీ గెలవని టీం ఏదైనా ట్రోఫీ గెలవచ్చు. కరెక్ట్ చెప్పినావు కోహ్లీ అన్న. ఈ సిఎస్కే, ఎంఐ, కేకేఆర్ వీటిని అసలు మీదికి రానియద్దు. క్వశ్చనే లేదు. ఈ సంవత్సరం ఆర్సీబీ, డీసీ, ఎల్ఎస్జీ, పీబీకేఎస్ మన నలుగురమే క్వాలిఫై కావాలి. పరాగ్ తమ్ముడు, ఎట్టకేలకు సాధించావు. యు డిడ్ ఇట్ మ్యాన్, యు డిడ్ ఇట్. అట్లుంటదన్నా మనతోని. ఇక నేను గెలిపించుడు స్టార్ట్ చేసిన నన్ను ఎవ్వరు ఆపలేరు. నువ్వు ఈ సీజన్ మొత్తం ఇంజురీతో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినా కానీ ప్లే ఆఫ్స్కి తీసుకుపోయే బాధ్యత నాదే. ఒక్క మ్యాచ్ గెలవంగానే ప్లే ఆఫ్స్ దాకా పోయినావా తమ్ముడు? అసలే నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తోని. గా సర్పంచ్ శ్రేయాస్ అయ్యర్ ఎవ్వరికి ఇంటలేడు. సిఎస్కేనే బిస్కిన మనకు పంజాబ్ ఎంతన్నా? ఒకప్పుడు పంజాబ్ వేరు, ఇప్పుడు పంజాబ్ వేరు. పరాగు మొత్తం డేంజర్ ప్లేయర్లు ఉన్నారు. శాంసన్ జస్ట్ 36 బాళ్ళల్లో 81 రన్స్ చంపిన, 10 4లు 5 6లు. చూసినావు కదా యాష్ అన్న బౌలింగ్లో ఎట్లా 6లు 4లు చంపినో. నెక్స్ట్ మ్యాచ్లో చాలా బౌలింగ్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. నో బడీ కెన్ స్టాప్ మీ. ఎక్సలెంట్ బ్యాటింగ్ రానా అన్న. ఈ మ్యాచ్ మనం గెలిచినామంటే దానికి కారణం నీ బ్యాటింగు, ఆసరంగా బౌలింగు. ఆసరంగా ఏం బౌలింగ్ వేసినావు బ్రో. ఒక 6 ఇచ్చుడు, తర్వాత ఎంబటే వికెట్ తీసుడు. ఒక 4 ఇచ్చుడు, మళ్ళీ ఎంబటే వికెట్ తీసుడు. నువ్వు కనుక 4 వికెట్లు తీసి ఉండకపోతే మ్యాచ్ బిస్కెట్ అవుతుండే. శాంసన్ బ్రో, మన పిల్లగాళ్ళు పట్టిన క్యాచ్లు కూడా నా వికెట్లల్లో కీలక పాత్ర పోషించినాయి. హెట్మైరు, పరాగు ఎగిరెగిరి పట్టిల్లు క్యాచ్లు. ఎస్, కరెక్ట్ చెప్పినావు. ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్ చేసిళ్ళు మనోళ్ళు. ఫస్ట్ ఓవర్ మేడిన్ వేసి రవీంద్రన్ డక్అవుట్ చేసి పడేసిన. నెక్స్ట్ ఓవర్లో జస్ట్ ఒకటే రన్ ఇచ్చిన. పవర్ ప్లేలో నా బౌలింగ్ చేయబట్టే లాస్ట్లో రన్స్ వల్ల మనం గెలిచినాం. ఆర్చర్నే మర్చిపోతాల్లా? ఏ లేదు ఆర్చర్ బ్రో, 2 మ్యాచ్లు మింగించినా కానీ ఈ మ్యాచ్ మాత్రం ఎక్సలెంట్గా గెలిపించినావు. ముందు ముందు కూడా నీ పర్ఫార్మెన్స్ గిట్లనే ఉండాలని కోరుకుంటున్నా. వికర్ తమ్ముడు, ఏం పట్టినావు క్యాచ్. నువ్వు పట్టినాక ఆ క్యాచ్ ఈ ఐపీఎల్లో బెస్ట్ క్యాచ్. నువ్వు కనుక ఆ క్యాచ్ పట్టుండకపోతే అనికేత్ వర్మ ఈజీగా సెంచరీ కొట్టేటోడు. స్కోరు కూడా 200 దగ్గర దాకా పోయేది, మ్యాచ్ దగ్గర దాకా వచ్చేది. మైండ్ బ్లోయింగ్ క్యాచ్. వట్టిదే అనుకున్నావు. మరి ఆస్ట్రేలియా ప్లేయర్ అంటే ఎగిరే పతంగికి కన్నాలు లెక్క పెడతాం. బ్యాటింగ్లో జరంతా తడబడ్డా కానీ మీకు అసలాట ముందు చూపిస్తా. టీంలో కొత్తగా వచ్చినా కానీ అనికేత్ తమ్ముడు మన ఇజ్జత్ పోకుండా కాపాడిండు. జస్ట్ 41 బాల్స్లో 74 రన్స్ కొట్టిండు. 5 4లు 6 6లు. ఒక్క క్లాసెన్ తప్ప ఆయనకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఏ మ్యాచ్లో బై మిస్టేక్లో రన్అట్ అయినా కాబట్టి ఇదంతా జరిగిందన్న. 2 మ్యాచ్లు పోతే పోయినైతే మనం ఇచ్చే కంబ్యాక్ వేరే లెవెల్ ఉండాలిగా. అంతే అంటావా అభిషేక్ తమ్ముడు? తగ్గేదే లేదు. మన జీషాన్ అన్సారీ కూడా వికెట్లు తీస్తాడు. నెక్స్ట్ టార్గెట్ కేకేఆర్. స్కై బ్రో, అందరి పొలాలల్లో మొలకలు వచ్చినాయి కానీ మనకు మాత్రం రాలే. ఇంకా ఇవ్వాలన్న అత్తయ్య అంటావా? మన వాన్ఖేడే స్టేడియంలో మ్యాచ్ ఆపోజిట్ టీం కేకేఆర్ ఖచ్చితంగా గెలవాల్సిందే. కాకపోతే మనం ఈ మ్యాచ్ గెలవాలంటే మనకు రోహిత్ అన్న కాపరేట్ చేయాలి. ఏంది రోహిత్ అన్న, సిరాజ్ న్యూ బాల్తో నేను ఎఫెక్టివ్ అన్నావు. నువ్వే సిరాజ్ బౌలింగ్లో బోల్డ్ అయిపోయావు. నిన్ను రికెల్టన్ని ఇద్దరిని బోల్డ్ చేసిండుగా సిరాజు.
అరే సిరాజ్ లోపల కొద్దిగా ఫైర్ తగ్గింది, ఆ ఫైర్ బయటికి తీసుకురావడానికే నేను అట్లా అన్నా. తమ్ముడు ఐపీఎల్లో మంచిగా ఆడితే మళ్ళీ నేను టీమిండియాలోకి తీసుకోనా? సరే ఇక అది పోతే పోయింది, కానీ ఈ కేకేఆర్తో మ్యాచ్లో నువ్వు ఎట్లయినా మంచిగా ఆడాలి. ఇలా ఫిక్స్ తమ్ముడు, ఖచ్చితంగా 50 కొట్టేదాకా అవుట్ గాను. పాండ్యా భాయ్, ప్రస్తుతం మనమే టేబుల్ లాస్ట్లో ఉన్నాం. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయినామంటే ఇక ఆన్నే ఉంటాం. తమ్ముడు, ఐపీఎల్ అన్ని టీమ్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ పైన ఉంటాయి, తర్వాత మెల్లగా కిందికి వస్తా ఉంటాయి. కానీ మనం ఫస్ట్ కింద ఉంటాం, కింద నుండి మెల్లగా మీదికి పోతా ఉంటాం. దానికి ఫస్ట్ స్టెప్ కేకేఆర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ లాస్ట్ మ్యాచ్ మా నారాయణ లేకుంటేనే గెలిచినాం. ఈ మ్యాచ్ నారాయణ కూడా వస్తాడు. వాన్కేడేలా మీకు సుక్కలు చూపిస్తాడు. ఏమంటావు నారాయణ బ్రో? అనేది ఏం లేదు, అన్ని గ్రౌండ్లోనే. మా నారాయణ బ్రో ఎక్కువ మాట్లాడాడు, మొత్తం ఆటలోనే ఉంటుంది కథ. ఎంఐ టీంకి ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ నన్ను రిలీజ్ చేసిళ్ళు. వాళ్ళు చేయబట్టి లక్నోకి పోయి అక్కడ కొన్ని రోజులు బెంచ్ మీద కూడా కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళకు నా బ్యాటింగ్ పవర్ ఏందో చూపిస్తా. అది క్యూడీకే బ్రో. లాస్ట్ మ్యాచ్ మనం గెలిచినామంటే దానికి నువ్వు కొట్టిన 97 రన్సే కారణం. ఈ మ్యాచ్లో కూడా నువ్వు గదే రిపీట్ చేయాలి. అయినా పాండ్యా తమ్ముడు, ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకపోతే విల్ జాక్స్ని బయట కూర్చోబెడతావా? తమ్ముడు అసలే ఆర్సీబీలోకి వెళ్ళి బయటికి వచ్చిన ప్లేయరు. అలాంటి ప్లేయర్ని ఉపయోగించుకోకుండా బయట కూర్చోబెడితే ఎట్లా చెప్పు? కరెక్ట్ రోహిత్ అన్న, ఈ మ్యాచ్లో ముజీబ్ని పక్కకు పెట్టి మళ్ళీ విల్ జాక్స్ని పట్టుక రావాల్సిందే, లేకుంటే బ్యాటింగ్లో డెప్త్ సరిపోతలేదు. ఎస్, ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని గుర్తించి నన్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవాలి. కేకేఆర్కి సుక్కాలు చూపిస్తా. రహానే భయ్, నాకు బ్యాటింగ్లో ఛాన్స్ ఇస్తలేవు, బౌలింగ్లో ఛాన్స్ ఇస్తలేవు. నా టాలెంట్ని తొక్కేద్దామని చూస్తాను. ఇక నువ్వు నేనే మాట్లాడుకోవాలి తొక్కేయడం గురించి. రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చిన నిన్ను తొక్కేస్తే నాకేమవుతుంది అసలు? మీ నారాయణ ఇచ్చే పర్ఫార్మెన్స్లో నువ్వు సగం ఇచ్చినా కానీ ఫస్ట్ మ్యాచ్ కూడా గెలుస్తుండే. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. అరే కొద్దిగా అంత టైం బ్యాట్ నడుస్తుంది రహానే. బ్యాటింగ్ చక్కగా చేయకపోయినా కానీ ఇంకా అయ్యర్ నాకు కనీసం లాస్ట్లో బౌలింగ్ అని ఇచ్చేటోడు, నువ్వు అది కూడా ఇస్తలేవు. సరే సరే, ఈ మ్యాచ్లో బౌలింగ్ ఇస్తా కానీ బ్యాటింగ్ మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒక 4 సిక్స్లన్నా కొట్టాలి. 5 కొడితే నీకేమన్నా ప్రాబ్లమా? నేను ఒక్క 6 కూడా కొట్టనియా. యార్కరేసి బోల్డ్ ఎత్తా. నేను టీంలో ఉన్నాక కూడా మా టీంకి ఇంకా 2 పాయింట్లు రాలేదంటే అది నాకే అవమానం. పవర్ ప్లేలో 2 వికెట్లు తీసుడు గ్యారంటీ. గవర్నద్దు, మీరు సిఎస్కేకి జీటీకి 2 పాయింట్లు ఎట్లా ఇచ్చిల్లో మాకు కూడా 2 పాయింట్లు గట్లనే ఇచ్చిపోల్లి గంతే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మన ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ దప్పిళ్ళు, కానీ మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. వాళ్ళ దగ్గర పొటెన్షియల్ ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా ఆడతారు అనుకుంటాను. ఇంకా టోర్నమెంట్లో కొద్దిగా గొప్ప వీక్ కనిపిస్తున్న ఆర్ఆర్ టీంతో కూడా సిఎస్కే ఓడిపోయింది. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ బ్యాటింగే. బౌలింగ్ అయితే ఎక్సలెంట్ చేసిళ్ళు, నూర్ అహ్మద్ కావచ్చు, పాతిరానా కావచ్చు. బట్ వాళ్ళ బ్యాటింగ్లో గైక్వాడ్ తప్ప ప్రాపర్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు. కనీసం స్క్వాడ్లో కూడా లేరు ఎవరు తీసుకుందామంటే. ఇట్లయితే ముందు ముందు డీసీ, పీపీకేఎస్ లాంటి టీమ్స్తో కష్టమవుతుంది. ఇవాళ ముంబై వర్సెస్ కేకేఆర్ ఎక్సలెంట్ మ్యాచ్. ఏ టీం గెలుస్తుందో చెప్పడం ఇంపాసిబుల్. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.